మాజీ సీఎం జగన్ తిరుమల దర్శనంపై మంత్రి స్వామి హాట్ కామెంట్స్ చేశారు. తిరుమలను సందర్శించే అన్య మతస్థులు ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వటం టీటీడీలో అనాదిగా వస్తున్న సాంప్రదాయమన్నారు. ఆనాడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇప్పుడు జగన్ కూడా ఆ సాంప్రదాయాన్ని గౌరవించి డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకోవాలని డిమాండ్ చేశారు. దేవస్థానం అనేది హిందూ ధర్మ పరిషత్తులో భాగంగా మత విషయాల మీద కొన్ని నమ్మకాలు, కొన్ని ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ఆ తిరుపతి తిరుమల దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరైనా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని బయట డిక్లరేషన్ సంతకం చేయాలనేది ఒక సాంప్రదాయం. దానిని గతంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు సంతకం చేసి వెళ్ళారు. ఎన్డీఏ చైర్పర్సన్ ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా నాకు విశ్వాసం ఉందని చెప్పి సంతకం వేసి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ డిమాండ్ మేము అడిగాం, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని బుల్డోజ్ చేసేసి వెళ్ళిపోయారు. ఈ రోజున ప్రజలు కూడా అందరూ అడుగుతున్నారంటే విభజన నిబంధనల ప్రకారం పాటించమన్నారు.